తీసుకోలేదండి, తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా మేము పెడతాము. మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నా. తీసుకోలేదు, కావాల్సి తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. ఆ రోజు దాదాపు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో రౌడీలు, పోలీసులు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకంటే కనీసం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏమి చేయలేదండి, ఏమి చేయలేదు. మేము వింటూనే ఉన్నాం స్త్రీలందరం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం, ఖాళీ చేయకుండా మహిళల లోపలే ఉన్నాం. లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం. రాంబాబు గారు కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసారా? నేను చూడలేదండి. నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు. ఎన్నో గొడవలు, పోలీసులు, ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు. మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే. కానీ ఇంత మా మీదకొచ్చి, మహిళల మీదకొచ్చి, అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం, దీన్ని ఖండిస్తున్నా.